హాయ్. హలో. నమస్తే. నేను మీ సందీప్. ఇప్పుడు మన ముందు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. ఆ! ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను. ఆ! అదే సార్ ఇంత పాజిటివిటీ ఎలా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఏంటంటే మన ఆలోచన విధానం మీద ఆధారపడేది. అదంటే ఏంటంటే మనం చిన్నప్పుడు పెరిగిన వాతావరణం చాలా ముఖ్యం. ఇంటిలో వాతావరణం చాలా ముఖ్యం. మన స్కూల్లో వాతావరణం చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా మాకు అదృష్టవశాత్తున మేము చదివిన ప్రాంతం శ్రీశైలంలో ఇవన్నీ కూడా మాకు అందే. మా ఇంటిలో పాజిటివిటీ, స్కూల్లో, ఊర్లో పాజిటివిటీ. దానివల్ల ఏంటంటే ఎప్పుడు నెగెటివ్ విధంగా ఆలోచించే ఆలోచనలు ఎప్పుడు రావు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన వల్ల ఏం ఉపయోగం అవుతుంది, మనం మాట్లాడే మాట వల్ల ఎదుటి వ్యక్తికి ఏదైనా ప్రయోజనం ఉంటుందా లేదా అన్న ఆలోచనలు అక్కడ చిన్నతనం నుంచి వాళ్ళు పెంపొందించారు కాబట్టి అవే కొనసాగుతున్నాయి. ఆ. ఓకే సార్. అంటే ఇప్పుడున్న ప్రపంచం ఎలా అయిపోయిందంటే సార్ ప్రతి ఒక్కరు ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి చిన్న పిల్లలు కూడా నెగెటివ్ మైండ్ సెట్ అయిపోతుంది సార్. అంటే పక్కన వాడికి ఏదో ఒక అన్యాయం చేద్దాం. ఏదో ఒకటి నెగటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది సార్. అలాంటి దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఏంటంటే ప్రస్తుతం సెన్సేషనలిజము, ఆ! తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉనికి అన్నది, రికగ్నిషన్ అన్నది చాలా ముఖ్యం. అవును. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల ప్రతి వ్యక్తి కూడా టీవీలో కనపడొచ్చు ఇప్పుడు. అవును. దానివల్ల ఏంటంటే పాజిటివ్గా మాట్లాడడం కన్నా నెగిటివిటీ అన్నది త్వరగా ఆకర్షిస్తుంది. మనం 10 మందిని తిట్టామనుకోండి, ఇప్పుడు నేనే ఎవరినైనా తిడితే అది వెంటనే అందరూ అది వెంటనే అది వస్తుంది. నేను ఏదైనా పాజిటివ్గా చెప్తే ఏంటంటే దాన్ని రావడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ విధమైన వాతావరణం సమాజంలో ఉంది. కాబట్టి దాన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే విద్వేషాలు, పగలు, ప్రతీకారాలు వీటి వల్ల ఎవరికి కూడా ఏమీ రాదు ఫైనల్‌గా. ఎందుకంటే ఒక నెగెటివ్ ఎనర్జీ ఇదంతా కూడా తగ్గించాలన్న భావనలతో మనం ముందుకెళ్తున్నాం. అంటే దీన్ని తగ్గించడానికి ఎలా సార్? ఏం చేయాలి సార్? స్కూల్స్, కాలేజెస్, ఇల్లు ఆ! ఇవి మారాలి. ఎప్పుడు కూడా బడి, గుడి ఆ! తర్వాత వచ్చేసి ఇల్లు. ఈ 3 ప్రధాన అంశాలు. ఇంటిలో పాజిటివ్ వాతావరణం పెట్టండి. బడిలో మంచి వాతావరణం పెట్టండి. సమాజంలో గుడిలో అంటే మనం ఎక్కడికి వెళ్తామో మన దీన్ని బట్టి మనం గుడికెళ్ళొచ్చు, చర్చికెళ్ళొచ్చు. అక్కడ కూడా పాజిటివ్‌గా అందరి గురించి పాజిటివ్‌గా మాట్లాడడం మొదలుపెట్టాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మతం గొప్పది, ఈ మతం గొప్పది, ఈ విధమైన భావాలు పెట్టి అక్కడ కూడా ఈ విధంగా నెగటివిటీ రావడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ మూడిట్లో మార్పు రావాలి. ఇల్లు, బడి, గుడి. ఈ మూడిట్లో గనక పాజిటివిటీ రాగలిగితే ప్రజల్లో పాజిటివిటీ ఓకే. వస్తుంది. థాంక్ యూ థాంక్ యూ. సార్. థాంక్ యూ.